తనయులా అన్ని రీతులా ఆదరించగా తండ్రి పంపిన దేదీప్యమాన పరలోక స్వరము బలమును పెంచే శుద్ధాత్మ స్వరము దేదీప్యమాన పరలోక స్వరము బలమును పెంచే శుద్ధాత్మ స్వరము కృపాస్వరము 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 కృపాస్వరము. రండి, దేవుడు చేయు అద్భుత కార్యములను చూడండి. జీసస్ గ్రేస్ టెంపుల్ వారి స్వస్థత ప్రార్థనలు. మీరు సమస్యలతో బాధపడుచున్నారా? మీరు దీర్ఘకాల వ్యాధులతో ఉన్నారా? మీకు ఆర్థిక ఇబ్బందులా? మీరు సంతానం లేక ఉన్నారా? ఉద్యోగము లేక బాధపడుచున్నారా? మీరు ఆత్మీయతలో అభివృద్ధి పొందాలనుకుంటున్నారా? అయితే రండి. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు తైల అభిషేక స్వస్థత ప్రార్థనలు జరుగును. మనం అందరం కలిసి ప్రభువును మహిమపరుద్దాం. బుధవారములలో పాల్గొని ఎంతో మంది మేలు పొందుతున్నారు కనుక మీరు రండి. దైవజనులు మీ కొరకు ప్రార్థించెదరు. మా అడ్రస్ పాస్టర్ మల్లిశెట్టి మోజెస్, జీసస్ గ్రేస్ టెంపుల్, ఆశా ఫంక్షన్ హాల్ రోడ్, పటమట, విజయవాడ 10. సెల్ 9392871234. రండి, ప్రభువు చేయు అద్భుత కార్యములను చూడండి. జీసస్ గ్రేస్ టెంపుల్ వారి స్వస్థత ప్రార్థనలు. మీరు సమస్యలతో బాధపడుచున్నారా? మీరు దీర్ఘకాల వ్యాధులతో ఉన్నారా? మీకు ఆర్థిక ఇబ్బందులా? మీరు సంతానం లేక ఉన్నారా? ఉద్యోగము లేక బాధపడుచున్నారా? మీరు ఆత్మీయతలో అభివృద్ధి పొందాలనుకుంటున్నారా? అయితే రండి. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు తైల అభిషేక స్వస్థత ప్రార్థనలు జరుగును. మనం అందరం కలిసి ప్రభువును మహిమపరుద్దాం. బుధవారములలో పాల్గొని ఎంతో మంది మేలు పొందుచున్నారు కనుక మీరు రండి. దైవజనులు మీ కొరకు ప్రార్థించెదరు. మా అడ్రస్ పాస్టర్ మల్లిశెట్టి మోజెస్, జీసస్ గ్రేస్ టెంపుల్, ఆశా ఫంక్షన్ హాల్ రోడ్, పటమట, విజయవాడ 10. సెల్ 9392871234. రండి, ప్రభువు చేయు అద్భుత కార్యములను చూడండి. జీసస్ గ్రేస్ టెంపుల్లో ప్రతి ఆదివారం ఉదయం 7 గంటల నుండి 9:30 వరకు బలమైన వర్తమానముతో శక్తివంతమైన ఆరాధన జరుగును. మీరు ఏ విధమైన సమస్యలతో ఉన్నా దైవజనులు మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థించెదరు. మనమందరము కలిసి ప్రభువును ఆరాధించి మహిమపరుద్దాం. అలాగే ప్రతి బుధవారం ఉదయం 10:30 నుండి 12:30 వరకు తైలాభిషేక స్వస్థత ప్రార్థనలు జరుగును. 7 బుధవారములు పాల్గొని అనేకులు స్వస్థత మరియు అనేక సమస్యల నుండి విడుదల మరియు ఆత్మీయ మేలులు పొందుచున్నారు. మీరు తప్పక పాల్గొనండి. దైవజనులు మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థించెదరు. మా అడ్రస్ పాస్టర్ మల్లిశెట్టి మోజెస్, జీసస్ గ్రేస్ టెంపుల్, ఆశా ఫంక్షన్ హాల్ రోడ్, పటమట, విజయవాడ. సెల్ నంబర్ 9392871234. మీ అందరికీ వందనాలు. కృపాస్వరం అనే ఈ టీవీ కార్యక్రమం ద్వారా మీ అందరినీ కలుసుకోవడం మాకెంతో సంతోషంగా ఉన్నది. ఇప్పుడు దైవజనులు మల్లిశెట్టి మోజెస్ గారు దైవవర్తమానం అందించెదరు. అందరూ విని ఆత్మీయ మేలులు పొందండి. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి కృపాస్వరం టీవీ ప్రేక్షకులైన మీ అందరికీ కూడా మా ప్రత్యేకమైన వందనాలు. ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిద్దాము. ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 15 నుండి 18 వచనాలు మనం చదువుకుంటే అక్కడ ఒక లేఖన భాగము మనకు కనబడుతుంది. ఏమిటి ఆ లేఖన భాగములో వ్రాయబడిన మాటలు అంటే, నెహెమ్యా యెరూషలేము దేవాలయము మందిరము కట్టబడాలని తన హృదయం నిండా కూడా భారంతో ఉంటాడు. మరి ఎజ్రానేమో దేవుని మందిరం యొక్క ప్రాకారం కట్టబడాలని ఆయన హృదయంలో ఉన్నటువంటి భారం. ఇద్దరు భారము ఇంచుమించుగా ఒకేలాగా ఉంది. నెహెమ్యా భారమేమో దేవాలయం మందిరం యొక్క నిర్మాణం జరగాలని ఆయన భారం అయితే, ఎజ్రా మందిరం ప్రాకారము కట్టబడాలని ఈయన భారం. అయితే ఎజ్రా ఏమనుకుంటాడు అంటే, ఇలాగును కాదు, మందిర నిర్మాణం జరగాలన్నా మందిరానికి ప్రాకారం కట్టబడాలి అన్న కేవలం ప్రార్థన వల్లే ఏదైనా కట్టబడుతుంది. జీవితంలో ఏది కట్టబడాలన్నా, జీవితంలో ఏ విధమైన ఆశీర్వాదం కలగాలి అన్నా ప్రార్థనకు చాలా ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఉన్నది. కనుక ప్రార్థన చేపిద్దాం అని ఎజ్రా కొంతమందిని తీసుకుని అతడు అహావా అనే నది దగ్గర
ఆ నది ఒడ్డున గుడారాలు ఉంటే ఆ గుడారాల్లో కొంత టీముని తీసుకెళ్లి ప్రార్థన చేపిస్తూ ఉంటాడు. ప్రార్థన అందరూ కూడా చేస్తున్నారు. 3 దినాలు ప్రార్థన. అది ఎందుకు ఆ ప్రార్థన అంటే కేవలం మందిరం యొక్క ప్రాకారము కట్టబడాలి అని. ఆ ప్రార్థన అందరూ కూడా అటెండ్ అయ్యారు ఆ ప్రార్థనకి. అయితే ఆ ప్రార్థనకు వచ్చిన వాళ్ళలో పిలవబడిన వాళ్ళు వచ్చారు, పిలవలేని వాళ్ళు కూడా వచ్చారు. కానీ అక్కడ ఎవరు లేరు అంటే లేవీయుడు ఒక్కడును లేడు అని వ్రాస్తాడు. ఎజ్రా 8:15 నుండి 18 వచనాలు చదివితే 15వ వచనంలో ఉన్న మాట ఏంటంటే ఆ ప్రార్థనలో లేవీయుడొక్కడునూ లేడు. ఎంతమంది వచ్చినా గాని ప్రయోజనం లేదు. ఆ ప్రార్థనలో ఉండవలసిన వ్యక్తి లేడు. ఎవరు ఆ వ్యక్తి అంటే లేవీయుడు. ప్రియ దేవుని బిడ్డలారా, యూదులకు ఎలా ఉండేది అంటే వాళ్ళ ఇంటిలో ఏ కార్యక్రమమును తలపెట్టినా గాని లేవీయులు ఉండాలి. ఒక లేవీయుడిని తెచ్చుకునేవాళ్ళు. అనగా దేవుని సేవ చేసేవాడు లేవీయుడు, దైవ సేవకుడు లేవీయుడు. ఏ ప్రోగ్రాం జరిగినా గాని, అది విందు గాని, లేక అది వివాహము గాని, అది గృహ ప్రతిష్ఠ గాని, అది వారి ప్రయాణం గాని, లేక ఏ కార్యక్రమం జరిగినా గాని ఎవరుండాలి అంటే కంపల్సరీ లేవీయుడు ఉండాలి. లేవీయుడు గనక లేని పక్షమున వారి ప్రయాణమునకు భద్రత ఉండదు, వారి శుభకార్యానికి ఆశీర్వాదం ఉండదు అని వాళ్ళు బాగా ప్రగాఢంగా నమ్ముతారు. ఒక లేవీయుడిని తెచ్చుకునే అలవాటు ఉంది. ఈ రోజున నేను 3 దినాలు ప్రార్థన ఏర్పాటు చేశాను అహావా నది దగ్గర గుడారాలలో. కానీ అందరూ ఉన్నారు ప్రార్థనలో. పిలవబడిన వారు ఉన్నారు, పిలవలేని వాళ్ళు కూడా వచ్చారు. కానీ లేవీయుడు గనక లేకపోతే మన జీవితానికి అది దీవెన కాదు కదా, మనకు ఆశీర్వాదం కాదు కదా. అక్కడట ఆ మాట వ్రాయబడి ఉన్నది, తనిఖీ చేశాడట. ఎవరు వచ్చారు ఎవరు రాలేదని చెక్ చేశాడట. ఆ తనిఖీలో బయటపడిన విషయం ఏంటంటే లేవీయుడు లేడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన ఆధ్యాత్మికమైన జీవితాన్ని మనం ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకుంటూ ఉండాలి. అనగా చెక్ చేసుకుంటూ ఉండాలి. కేవలం పాటలు పాడుకుంటూ నేను వెళ్ళిపోతున్నాను, ప్రసంగం చేస్తూ నేను వెళ్ళిపోతున్నాను, నేను మంచి ప్రార్థన చేస్తున్నాను, నేను చక్కటి కానుకలు ఇస్తున్నాను, నేను చక్కగా మందిరానికి వెళ్తున్నాను అని అనుకుంటున్నామే గాని ఎప్పటికప్పుడు మన ఆత్మీయమైన జీవితాన్ని, మన దైనందిన జీవితంలో ఎప్పటికప్పుడు కూడా మనం చెక్ చేసుకోవాలి, తనిఖీ చేయాలి. ఎజ్రా తనిఖీ చేశాడు. ఎవరు వచ్చారు ఎవరు రాలేదు అని తనిఖీ చేస్తే అక్కడ లోటు బయటపడింది. అలాగే మన ఆత్మీయ జీవితంలో కూడా తనిఖీ గనక లేకపోతే మనల్ని మనమే మోసపుచ్చుకుంటున్నాం. బైబిల్లో మనం చదివితే 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 4 నుండి 6 వచనాలు ధ్యానం చేస్తే అక్కడ దైవ సేవకుడిని ఎలీషా కనబడుతూ ఉంటాడు. ఆ దైవ సేవకుడిని ఎలీషా దగ్గర కొంతమంది శిష్యులు ఉన్నారు. ఆ శిష్యులు ఎలీషా దగ్గరికి వస్తారు. వచ్చి, అయ్యా, మరి మాకున్న స్థలం ఇరుకుగా అయిపోయినది, అనగా సేవ విస్తరించింది, అభివృద్ధి చెందింది కనుక మీ ఇష్టమైతే ఉన్న స్థలాన్ని వెడల్పు చేయాలనుకుంటున్నాం, దానికి కూడా పర్మిషన్ అడగాల. సేవకుడిని పర్మిషన్ అడగాలి. కనుక చేసేది దైవకార్యమైన, చేసేది మంచి కార్యమైన ఒక సేవకుని సలహా కోరుతున్నారు, చేయమంటారా అంటే ఓకే మీరు వెళ్ళండి అంటే అందరూ కూడా వెళ్ళి యోర్దాను నదికి వెళ్ళారట. వెళ్ళి అక్కడ చెట్లు ఉన్నాయి. ఆ చెట్టులు తలకోమరాను తీసుకొచ్చి ఇక్కడున్న స్థలాన్ని విశాలం చేయాలి అని అనుకున్నారు. శిష్యులు చాలా మంది వెళ్ళారు యోర్దాను నదికి. వెళ్ళి యోర్దాను యొక్క మ్రానులను నరుగుతున్నారు. తలకో మ్రాను తీసుకొచ్చి ఇక్కడున్న స్థలాన్ని వెడల్పు చేద్దాం అన్న ఉద్దేశంతో. అయితే ఎలీషా శిష్యుడైన ఒక వ్యక్తి మాత్రం ఆ మ్రాను నరుగుతున్నాడు. కానీ అతను ఆ పిడి ఊడిపోయేలాగుంది గొడ్డలకి. అతడు తనిఖీ చేసుకోలేదు. ఏమవుతున్నాడు అంటే లటామని కొడుతున్నాడే గాని అది పిడి ఊడిపోయేలాగా అయిపోయింది, అది లూజ్ అయిపోయేలాగా ఉంది. ఒకవేళ గొడ్డలు ఊడి పడిపోతుందేమో అని మాత్రము గమనింపలేదు. తన ఆలోచనతో కొట్టేస్తున్నాడే గాని తన ప్రయత్నము మధ్యలో ఆగిపోతుందేమో అన్న అవగాహన లేదు. ఈ రోజు కూడా చాలా మంది ఆ శిష్యుల్లాగానే ఎలా ఉన్నారు అంటే ఆ శిష్యుడిలాగా నేను కొడుతున్నాగా, నేను పాడుతున్నాగా, నేను సంఘానికి వెళుతున్నాగా అని అనుకుంటున్నారే గాని ఆ మొద్దు కొట్టుడు కొడుతున్నారే గాని తనిఖీ లేదు. అనగా నేను కరెక్ట్ దెబ్బ వేస్తున్నానా, నేను కరెక్ట్గా నేను ప్రార్థిస్తున్నానా, చేయవలసిన విధంగా నేను చేస్తున్నానా, ఎక్కడైనా ఏ విషయంలోనైనా నేను జారిపోతున్నానా. అది దావీదు భక్తుడు కొంత ఆ విషయం. ఏమిటి దావీదు భక్తుడు కంటే ఎప్పటికప్పుడు తన హృదయాన్ని పరిశీలన చేసుకుంటూ ఉండేవాడు. అందుకే దావీదు అంటాడు కదా, ఏమంటాడు అంటే దేవా నా హృదయమును పరిశీలించేము, నా అంతరంగమును నా హృదయమును పరిశీలించేము, కడుగుము, నా హృదయమును బాగుగా కడుగుము అనగా చెక్ చేసుకుంటున్నాడు, అనగా తనిఖీ చేసుకుంటున్నాడు. ఆ తనిఖీలోనే బయటపడిన విషయం ఏంటంటే దావీదుకి నీ రక్షణ ఆనందాన్ని నేను పోగొట్టుకున్నాను, నీ పరిశుద్ధాత్మ వరాన్ని నేను పోగొట్టుకున్నాను. ఒకప్పుడు నా జీవితంలో నేను రక్షణ ఆనందాన్ని కలిగి ఉన్నాను,
పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాను. ఒకప్పుడు ఆత్మీయంగా ఉండేవాడిని. ఈ మధ్యకాలం నా ఆత్మీయమైన జీవితంలో ఆనందము లేదు. ప్రార్థనకి ఎందుకు వెళ్తున్నానో, ఎందుకు వస్తున్నానో, బైబిల్ ఎందుకు చదువుతున్నానో, ఎందుకు ప్రార్థన చేస్తున్నానో, ఎందుకు పాటలు పాడుతున్నానో, జీవితంలో ఆనందం లేకుండా అయిపోయింది అని దావీదు ప్రార్థనలో గమనించగలిగాడు. వెంటనే దేవుణ్ణి అడిగాడు, కోల్పోయిన నా ఆనందాన్ని నాకివ్వండి, ఆ పరిశుద్ధాత్మను నాకివ్వండి. నేను పాపములో పడిపోయానని నా అంతరాత్మ చెప్పుచున్నది. అవును, నేను లోకములో, పాపములో, వ్యభిచారములో పడిపోయాడు. వెంటనే దావీదు భక్తుడు తనను తాను తనిఖీ చేసుకున్నప్పుడు, ఆ లోటు బయటపడినప్పుడు దాన్ని సవరించుకున్నాడు. ప్రియ దేవుని బిడలారా, ఈ యోర్దాను నదికి వెళ్ళిన శిష్యుడు ఆ గొడ్డలతో కొడుతున్నాడే గాని ఆ చెట్టు ఎంతవరకు నరికాను, ఒకవేళ మా వర్క్ జరుగుతుందా అనే గమనింపు మాత్రము లేదట. అయితే చివరికి ఆ గొడ్డలి ఊడి యోర్దాను నదిలో పడిపోయింది. యోర్దాను నదిలో పడిపోగా ప్రియ దేవుని బిడలారా, ఆ వెంటనే గమనించుకున్నాడు, అయ్యో నేను ఈ గొడ్డలి పడిపోయింది, నా జీవితంలో నేను గమనింపు లేకుండా ఉండుట వల్లే కదా ఇలాగుని జరిగింది. మనం ఎప్పటికప్పుడు మన ఆత్మీయ జీవితంలో గమనిస్తూ ఉండాలి. అన్నీ గమనిస్తాం, అన్నీ చెక్ చేసుకుంటాం, మన వాహనాలు చెక్ చేస్తాం, మన ఇంటి విషయంలో చెక్ చేసుకుంటాం, అన్నీ తనిఖీ చేస్తాం. కానీ మన ఆత్మీయ జీవితాన్ని మాత్రము చెక్ చేసుకోలేని స్థితిలో, అనగా మన భక్తి మంద దృష్టితో అయిపోవడానికి గల కారణం ఏమిటి? లూకాసు వార్త 15వ అధ్యాయము 8-9 వచనాలను గనక మనం చదివితే, యేసుక్రీస్తు అక్కడ ఒక ఉపమానం చెప్పారు. ఏమిటి ఆ ఉపమానం అంటే, ఒక స్త్రీ దగ్గర 10 నాణెములు ఉన్నాయట. ఆ 10 నాణెములలో ఒక నాణెము పోయింది. ఒక నాణెము పోగా ఆవిడ దీపమును వెలిగించి ఆ ఇల్లంతా కూడా ఊడుస్తుంది. ఏమని అంటే, నా నాణెము ఎక్కడ పోయింది అనగా నేను ఎక్కడ పోగొట్టుకున్నాను దానినే తనిఖీ అంటారు. అనగా జాగ్రత్తగా గమనిస్తుంది. ఒక స్త్రీ అంటే సంఘము కావచ్చు, ఒక స్త్రీ అంటే నీవు కావచ్చు. మన జీవితంలో ప్రియ దేవుని బిడలారా, ఎక్కడ మన ఆధ్యాత్మికమైన జీవితంలో మనం ఏది పోగొట్టుకున్నామో తనిఖీ చేయకపోతే, అనగా చెక్ చేసుకోకపోతే మనకు అర్థం కాదు కదా. ఎజ్రా అంటాడు, లేవీడు ఒక్కడును కూడా లేడు నేను తనిఖీ చేసినప్పుడు అని వ్రాస్తున్నాడు. అలాగే లూకాసు వార్త 2వ అధ్యాయము 43-44 వచనాలను మనం చదివినప్పుడు అక్కడ వ్రాయబడి ఉన్న మాటలు ఏమిటంటే, యేసు ప్రభు వారికి అప్పటికి 12 ఏళ్లు. పస్కా పండుగ జరుగుతుంది, అనగా 7 దినాలు పస్కా పండుగ జరుగుద్ది. ఈ 7 దినాలు పస్కా పండుగ జరిగినప్పుడు యేసు ప్రభు వారు, ఆయన తల్లి అయిన మరియ భర్త అయిన యోసేపు, వీళ్ళు ముగ్గురు కూడా దేవాలయానికి, యెరూషలేము దేవాలయానికి వెళ్ళారు. 7 దినాలు పస్కా పండుగ అయిపోయింది, కృతజ్ఞతతో కూడిన పండుగ అయిపోయింది. అయితే యేసు ప్రభువును కూడా తీసుకొని వాళ్ళు రావాలి, మరియా ఆయన భర్త అయినటువంటి యోసేపు. కానీ యేసుక్రీస్తుని వాళ్ళు ఏమయ్యారు అంటే దేవాలయంలోనే మర్చిపోయారు. యేసు ప్రభు వారు దేవాలయంలో కూర్చున్నాడు. శాస్త్రులు, పరిసయ్యులు, జ్ఞానం కలిగిన వాళ్ళందరూ కూర్చున్నారు. వాళ్ళు మాట్లాడుకుంటుంటే వాళ్ళతో ఈయన కూడా మాట్లాడడం ప్రారంభించారు. యేసుక్రీస్తు 12 ఏళ్ల వయసులో మాట్లాడుతుంటేనట ఆయన జ్ఞానానికి నిబిరిపోయారంట అక్కడున్న పరిసయ్యులు, అనగా జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు. ప్రియ దేవుని బిడలారా, అయితే యేసు ప్రభువుని మర్చిపోయి వాళ్ళు ఎంత దూరం వెళ్ళారు అంటే దాదాపుగా 1 దిన ప్రయాణం అంతా, అంటే 12 మైళ్ళు దాకా వెళ్ళిపోయారు. మరియా, యోసేపు, వారితో ఎవరు లేరు అంటే యేసు లేడు. 1 దిన ప్రయాణం అయిపోయిన తర్వాత వాళ్ళు గమనించగలిగారు, అంటే చెక్ చేసుకున్నారు, ఏడి మన బాబు ఏడి, ప్రభు ఏడి, లేడు, ఎక్కడ ఉన్నాడు? మరలా వెనక్కి రావడం ప్రారంభించారు. కనబడిన వాళ్ళందరినీ అడగడం ప్రారంభించారు, మా బాబు కనబడ్డా? ఫలానా షర్టు వేసుకున్నాడు, 12 ఏళ్ళు ఉంటాయి, మీకేమైనా కనబడ్డా? ప్రియా దేవుని బిడలారా, ఈరోజు చాలా మంది యేసు లేని ప్రయత్నాలు అలాగే చేస్తున్నారు. యేసు లేని ప్రయాణాలు, ఆ ప్రయాణాలు ఓ దినమంతా కూడా యేసు వారితో లేడు. మనం ఎంతకాలం నుండి యేసు లేని ప్రయత్నాలు చేస్తున్నాం, యేసు లేని ప్రయాణాలు చేస్తున్నాం. ఎంతకాలము? దాదాపుగా మనం దేవుణ్ణి అయితే ఆరాధనకైతే వెళ్తున్నాం, కానీ మన ఆరాధనలో ప్రభు లేడేమో. ఒకసారి ఈ సమయంలో మనం తనిఖీ చేసుకోవాలి. మన పాటల్లో ఆయన ఉండాలి, మన ప్రార్థనలో ఆయన ఉండాలి, మన వాక్యములో ఆయన ఉండాలి, మన ఇంటిలో ఆయన ఉండాలి. ఆయన గనక మన జీవితంలో గనక లేకపోతే ఉన్నాడని మనం అనుకోవటం మన యొక్క అవివేకం. మనం ఉన్నాడనుకుంటున్నాం, ప్రభు నాతో ఉన్నాడనుకున్నాం, ఉన్నాడనుకోనే కదా యేసు తల్లి అని మరియా, యోసేపులు ప్రయాణం చేశారు. అలాగే న్యాయాధిపతులు గ్రంథం గనక మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ 16వ అధ్యాయము 20వ వాక్యములో ఒక మాట వ్రాయబడి ఉన్నది. ఏమిటి అంటే, సంసోను దెలీలా మోజులో పడ్డాడు, ఒక స్త్రీని ప్రేమించాడు. అయితే ప్రేమించిన తర్వాత తన గుట్టంతా కూడా ఆవిడికి ఇచ్చేశాడు.
ఈయన బలమంతా ఎక్కడ ఉంది, సంసోను బలమంతా ఎక్కడ ఉంటుంది అంటే ఆయన జుట్టులోనే బలం ఉంటుంది. ఆ విషయం తనకు తెలుసు, తన తల్లిదండ్రులకు మాత్రం తెలుసు. కనుక ఈ విషయం ఎవ్వరికీ కూడా తెలియదు. ప్రియా దేవుని బిడలారా, తెలియకపోతే దెలీలా అడిగింది నీ బలం ఎక్కడుందని. ఫస్ట్ అబద్ధం ఆడతాడు. రెండోసారి అడిగింది, అయ్యా నీ బలం ఎక్కడ ఉంది, ప్రేమించే భార్య కూడా నువ్వు చెప్పవా అంటే రెండోసారి కూడా అబద్ధం ఆడాడు. మూడోసారి అడిగింది, నువ్వు గనక నన్ను ప్రేమిస్తే నీ బలం ఎక్కడ ఉందో నువ్వు చెప్పాలి అంటే చెప్తాడు సంసోన్. ఏమని అంటే, ఏమీ లేదు, నేను పుట్టినప్పటి నుండి కూడా మంగళ కత్తి నా తల మీద పడలేదు, క్షౌరము చేయించుకోలేదు. ఒకవేళ మంగళ కత్తి గనక నా తల మీద పడి నా తల వెంట్రుకలన్నీ గనక తీసిన ఎడల నేను అందరిలాగా సామాన్యుడినైపోతాను. సంసోను అంటే బలమైన మనిషిని కదా మనకు తెలుసు. సంసోను 1000 మందిని చంపగాడు. ఒక 300 నక్కలకి తోకలు గట్టి అవి పొలములోకి వదిలాడు. కనుక అలాంటి సాహస కార్యాలు ఎన్నో చేశాడు సంసోన్. కనుక నేను సామాన్యుడిలాగా అయిపోతాను అని చెప్పాడు. వెంటనే దెలీలా అంటే తన భార్య అనబడిన ఈవిడ ఫిలిస్తీన్కి అమ్మువేయబడింది, లేదా ఫిలిస్తీన్ బెదిరించారు. నీ భర్త బలం ఎక్కడ ఉన్నదో చెప్పాలి, కాస్త ధనం ఇస్తాం. ఒకవేళ చెప్పని పక్షమున నిన్ను, నీ తండ్రిని, నీ తల్లిని తగలబెట్టేస్తాం. భయపడింది అనుకుందాం. భయపడి సంసోను బలాన్ని తెలుసుకుంది. తెలుసుకున్న తర్వాత చెప్పాడు కదా, వెంటనే తొడ మీద నిద్రబుచ్చి ఒక మంగళవాడిని పిలిచి తల మొత్తం కూడా నున్నగా గుండె చేయించేసింది. నున్నగా గుండె చేయించి అప్పుడు పిలిచింది ఫిలిస్తీయులని. ఫిలిస్తీయులారా రండి, నా భర్తలో ఉన్న బలమును కోల్పోయాడు, సామాన్య వ్యక్తిలాగా అయిపోయాడు అని పిలవగా సంసోను అంది, సంసోను సంసోను మరి లే, ఫిలిస్తీయులు వచ్చారు, లే వాళ్ళని జయించు అని అంటే సంసోను అనుకుంటున్నాడు. ఏమనుకుంటున్నాడు అంటే నా దగ్గర బలముంది అనుకొని తల ఒక్కసారి విరజిమ్మాడు. ప్రియా దేవుని బిడలారా, జుట్టు ఉందనుకొని తీరా తల మీద ఏమి లేదు అంటే వెంట్రుకలు లేవు, జుట్టు లేదు. తన బలమంతా కూడా ఏమైపోయాడు అంటే కోల్పోయాడు. కానీ బలముందని తను అనుకున్నాడు, అతను చెక్ చేసుకోలేకపోయాడు, తనిఖీ చేసుకోలేకపోయాడు. బలముందనుకున్నాడు కానీ బలము లేకుండా అయిపోయాడు. మన ఆత్మీయమైన జీవితంలో కొన్నిసార్లు ఏ విధంగా ఉంటుంది అంటే, ఈ విధంగానే నేను ఆత్మీయతలో బలంగా ఉన్నాను అని మనం అనుకుంటాం. కానీ మన బలాన్ని ఏనాడో సంసోన్ లాగా పోగొట్టుకున్నాం. యాజకుడైన ఏలి కోటకు ఒక పేరు పెట్టింది కదా, ఈకాబోదు అంది. అంటే ఇశ్రాయిల్లో నుండి దేవుని మహిమ వెళ్ళిపోయింది. మీరు గమనించలేదు కానీ, మీరు తనిఖీ చేయలేదు కానీ దేవుని మహిమ ఉంది అని మీరు అనుకుంటున్నారు. మీరు ఇంటిలో ఏలి కోట ఉంది, దేశంలో దేవుని మహిమ ఉంది అని అనుకున్నారు. ఏనాడో దేవుని మహిమ వెళ్ళిపోయింది. ఈ రోజు మన జీవితాలలో కూడా ఎజ్రాలాగా గమనిస్తూ ఉండాలి. అసలు లేవీడు ఒక్కడునూ లేడు అని వ్రాయబడి ఉంది కదా అక్కడ. మరి ఎజ్రా ప్రియ దేవుని బిడలారా, లేవీడు ఎందుకు అక్కడ? ఎంతమంది ఉన్నా గాని ఎజ్రా 8:15 మనం చూస్తే నేను తనిఖీ చేయగా అక్కడ ఎవరు లేరు అంటే ఒక లేవీడు కూడా లేడు అని అన్నాడు. అసలు లేవీడు అంటే ఏమిటి అని మనం ధ్యానం చేస్తే నిర్గమాకాండము 32వ అధ్యాయము 26వ వాక్యాన్ని మనం చదివినప్పుడు అక్కడ వ్రాయబడి ఉన్న కొన్ని మాటలు ఉన్నాయి. ఏమిటి ఆ మాటలు అంటే, దైవ సేవకుడైన మోషే సీనాయి కొండ మీదకి వెళతాడు. దేవుని చేత ఆజ్ఞలు కలిగిన పలకలు తీసుకొస్తూ ఉంటాడు. తీసుకొస్తూ ఉండగా అప్పటికే కింద ఉన్నటువంటి ప్రజలు అడిగారు. ఏమని అడిగారు అంటే, మోషే ఏడి, మోషే ఏమాయను, 40 దినాలు అయిపోయింది కొండ మీదకి వెళ్ళి, ఆయన లేడు, చనిపోయాడేమో అని మోషే అన్నయ్యన అహరోను అడుగుతున్నారు. కొండ దిగువన అడుగుతుంటే సమాధానం అహరోను దగ్గర కూడా లేదు. సరే ఏం చేద్దాం ఇప్పుడు అని అనుకున్నారు. అప్పుడు వాళ్ళు అన్నారు కదా, ఏమీ లేదు, ఐగుప్తు నుండి మనం వస్తున్నాము, కనాను వెళ్తున్నాము, మనం తీసుకొచ్చింది ఎవరు అంటే ఒక దూడన చేయమన్నారు. ఎంత భయంకరమైన పాపం చూడండి. ఆ దూడన చేశారట. వీళ్ళ దగ్గర ఉన్న బంగారం అహరోనుకి ఇచ్చారు. అహరోనుకి ఇస్తే అది అగ్నిలో కరగబెట్టి ఒక దూడగా చేశారు. ఆ దూడ దగ్గర డప్పులు వాయిస్తున్నారు, ఇశ్రాయేలీయులు డాన్సులు వేస్తున్నారు, కేకలు కేరింతలు కొడుతున్నారు. ఏమిటి అంటే మమ్మల్ని ఐగుప్తు నుంచి తీసుకొచ్చింది ఈ దూడే. ప్రియా దేవుని బిడలారా, దేవునికి ఎంత భారం, నిజంగా మోషేకి ఎంత వేదనది. అప్పుడే సీనాయి కొండ మీద నుంచి దిగుతున్నాడు మోషే. ఏంటి డప్పులు, ఏంటి వాయిద్యాలు, ఏంటి ఎగురుతున్నారు మనవాళ్ళు అని అంటే ఎవరో చెప్పారు, యెహోషువ లాంటి వాడు. ఏమని అంటే ఏమి లేదయ్యా, ఉన్న బంగారంతో ఒక దూడ చేశారు. దూడ చేసి వాళ్ళు ఇలాగున ఐగుప్తు నుండి తీసుకొచ్చింది దేవుడు కాదు, ఈ దూడే మమ్మల్ని తీసుకొచ్చింది అని అంటున్నారు అనగానే
మోషే ప్రియ దేవుని బిడలారా చాలా వేదనకు గురయ్యాడు, చాలా బాధపడ్డాడు. బాధపడి ఏమన్నాడు అంటే, లేవీలైన వాళ్ళందరూ కూడా నా దగ్గరికి రండి. లేవీలకున్న ప్రాముఖ్యత మనం జ్ఞాపకం చేసుకుంటే 32వ అధ్యాయంలో నిర్గమాకాండము 26 నుండి ఉన్నది. ఆ మాటలు మనం ధ్యానం చేస్తే లేవీలైన వాళ్ళు నా దగ్గరికి రండి అన్నాడు. లేవీలైన వాళ్ళందరూ కూడా వస్తే ఎవరెవరు ఈ విగ్రహారాధనలో పాలు పంపులు పొందారో వాళ్ళు మీ భార్య కావచ్చు, వాళ్ళు మీ తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, అన్నైనా కావచ్చు, తమ్ముడైనా కావచ్చు, అక్కైనా కావచ్చు, చెల్లైనా కావచ్చు, అంటే మీ తోడబుట్టిన వాళ్ళై కావచ్చు. అయినా మీరు దయా జాలి చూపించక కత్తి తీసుకుని వెళ్ళి వాళ్ళని సంహరించేయండి అని అన్నారు. అది ఎవరు చేస్తారండి? ఎవరు చేయగలరు? ఓ భార్యను చంపగలుగుతారా? ఓ భర్తను చంపగలుగుతారా? ఒక తల్లిని తండ్రిని చంపగలుగుతారా? బయట వాళ్ళనైతే చంపగలుగుతారేమో గాని, మనసు వస్తుందేమో గాని, కానీ మోషే చెప్పగా లేవీలైన వాళ్ళు వెంటనే వెళ్ళి ఎవరైతే అందులో పాలు పంపులు పొందారో ఆ విగ్రహారాధనలో వెంటనే ఏమైపోయారు అంటే వాళ్ళు చంపడానికి కూడా వెనకాడకుండా చంపడం ప్రారంభించారు. ప్రియ దేవుని బిడలారా, నిజంగా లేవీయులు ఎవరి మాట నెరవేర్చారు అంటే ఒక దైవ సేవకుని మాట నెరవేర్చారు. అనగా ఈ రోజున బంధువుల కంటే కూడా ఓ దైవ సేవకుని అంతగా ప్రేమించగలిగిన వాళ్ళు ఎవరంటే లేవీయులు. దేవుని చిత్తాన్ని జరిగించిన వాళ్ళు. బంధు ప్రీతి అక్కడ అడ్డం రాలేదు.